దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ గంగరవాణి ఈ నాశనం అయిపోతారు. మీ పద్ధతి పెట్టుకోండి, గవర్నమెంట్ అంతా నాశనం అయిపోను. నా కొంత అవుతుంది మీ పద్ధతులు పెట్ట ఈ ఆదిశం దక్కిందా దక్కిందా ఏడ దచ్చిండు దండేసి పొట్టు పెట్టి దండేసిన మీ బొద్దకు నువ్వు గెలుచుతానికి నా కొంప కూడా పడుతున్నావు. దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ గంగరవాణి ఈ నాశనం అయిపోతారు. నాకు ఇల్లే లేదురా మీ బొద్దలు పెట్ట ఒక్క రూపాయి ఇవ్వకుండా కొంప కూడా కొడతారు మీరు సావులు గాను. మీరు నాశనం అయిపోను. బరాబర్ ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుంజుతో చచ్చిపోతా ఏముంది. ఉంటేది పోతుంది జన్మ. పేపర్ ఇస్తా ఇది ఇస్తా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని. 3 పోస్టులు చెప్తున్నా దొరసాని మంది కోపలు ముంచడానికి. ఇంకేం చెప్తుంది కూల పట్టుకోర్రి. తప్పేసుకొని ఏమైనా చేసినామా? ఏమన్నా జాగాలు ఉన్నాయా మాకు? ఉన్న ఆధారానికి 4,000 వస్తే 5,000 వస్తే తీసుకొని పింఛన్కి హాస్పిటల్ కూడా తిరిగినా కానీ కన్ను ఓడతలేవు ఈ ప్రభుత్వానికి. ఒక పింఛన్ అత్తే కడి చేసారు మా అమ్మకు మా పింఛన్ అయితే కడి చేసారు. ఫస్ట్ పేరు వస్తే అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు అని చెప్పి పింఛన్ వచ్చినా కడి చేసారు. సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు సుప్రీం ఏం లేదు సార్ ఒకటి ఇల్లు కూడా రూపాయి లేదు. ఎటువాలి పోతా సార్, నేనే జరుగుతా. నా ఇల్లుకు నేనే పోతా. నేను అర్థం పడతలేదు సార్. నేను కూడా పడతాను సార్. ఒక్కసారి ఎట్లా ఎందుకు సార్ దొంగతనం? ఏమన్నా మా ఇల్లు దొంగతనం కట్టుకున్నావా? ఇప్పుడు నాకు 60 ఏళ్ళ కింద కట్టింటాను కదా. నా బాధ మీరు ఇంకొకరి అంటే సార్ ఇంటర్ ఇల్లు కూడా కట్టుకుంటాను. ఇల్లు కూడా కట్టుకుంటే సార్ మరి
లేదు మీరు ఒక్కసారి నాకు సంబంధించిన అధికారులు పోయింది సార్. నేను మాట్లాడి పక్క చేస్తాను నేనే అంటే మీరు ఇట్లా చేస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా. అట్లా కాదు సార్, మేము ఏమంటున్నాం సార్, ఒక్కడే ఇల్లు అట్టుకోవద్దు పని అట్టుకోవద్దు. అదే సార్ నా ఇల్లు కూడా అవుతుంది సార్. ఒకసారి ఒకసారి మాట్లాడుతున్నాం మీ సార్తో సార్. ఒక్కటి ఇల్లు ఒక్కటే మీ సంబంధించిన అధికారులు కూర్చుంది పోతాం సంవత్సరాలు కూర్చుంది. ఇది అకౌంట్ సార్ 5 కలిపి మొత్తం ఇచ్చినట్టు మిషన్ కడిగేసేది వస్తుంది, రూపాయి ఎక్కువ కూడా పడుతుందేమో. ఏమని ఒక రూపాయి లేదు కూల కొడతారా? కడిగేసుకుంటే ఒక్క రూపాయి కూడా వేయలేదు ఇప్పటివరకు. ఒక్క రూపాయి లేదు. గుడికాడ పని గుడికానే ఉన్నది, ఇంటి పని ఆనే ఉన్నది. దీనికి ఏ వేగితం వచ్చింది? దీనికి ఏ వేగితం వచ్చిందని వీళ్ళు ఎంత ఆగం చేస్తారు? కలెక్టర్ గారు అట్లా అయిపో, కలెక్టర్ లేడా? కలెక్టర్ రూపాయి పైసలు ఇవ్వలేదు, అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నావు. అయినా మీరు కూలగొట్టుకుని చెప్పినాము. వాళ్ళు చెప్పింది 15వ తారీఖు. సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు మేము తీయకపోతే మీరు అడగండి. 14వ తారీఖు ఎట్లా తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల సామాన్లు ఉన్నాయి, 10 లక్షల సామాన్లు ఏం చేస్తామండి? ఇదేం తొందరపాటు, ఇదేం ఆగం. చెప్తున్నా మీకు గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి ఆటోలో దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏ సార్ ఏం లేదు జోకులా సార్. ఒక స్వీటర్ కావాలి, 50 రూపాయలు కావాలి. రూపాయి ఇచ్చింది లేదు, మేమే తీసుకుంటున్నాం. అయినా తొందరపాటు ఎందుకు?